హలో అండి, హౌ ఆర్ యూ? ఐ అబ్సల్యూట్లీ గ్రేట్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మీరు కాలేష్ ఇక్కడ మేనేజర్. అచ్చా, సో హీస్ కాలేష్ సేల్స్ మేనేజర్ ఆఫ్ లిఫ్ట్ స్ట్రేట్ ప్రైవేట్ లిమిటెడ్. అడిగేద్దాం కాలేష్ గారితో పాటు ఒక రౌండ్ వేసేద్దాం. ఇక్కడ ఫ్యాక్టరీలో ఏం జరుగుతుంది, వర్కింగ్ స్టైల్ ఏంటి, ఇక్కడ లిఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అన్నీ అడిగి తెలుసుకుందాం. మీరు చూపిస్తారు. యా, సో చెప్పండి కాలేష్ గారు, ఏం జరుగుతుంది ఈ ఫ్లోర్ అంతా? సో ఇక్కడంతా ఈ ఫ్లోర్లో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడే అవుతుంది మనకి. ఇది కార్ ఫ్రేమ్ సెక్షన్. ఇది కార్ ఫ్రేమ్స్ అంటే ఏంటంటే కనుక మనకి ప్యాసింజర్ లిఫ్ట్స్ కానీ, ఎంఆర్ఎల్ లిఫ్ట్స్ కానీ, ఆల్ టైప్ ఆఫ్ లిఫ్ట్స్కి కార్ ఫ్రేమ్ అనేది ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ ద లిఫ్ట్ అన్నమాట. ఇది ఈ సెక్షన్లో మొత్తం మనకి కార్ ఫ్రేమ్ అనేది రెడీ అవుతూ ఉంటుంది. ఇది షీట్ మెటల్ కార్ ఫ్రేమ్ అనేది. సో ఈ కార్ ఫ్రేమ్ సెక్షన్ మొత్తం మా ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ అనిల్ గారు చూసుకుంటా ఉంటారు. హలో అనిల్ గారు, హాయ్ హాయ్, నమస్తే. సో చెప్పండి సార్, ఏం జరుగుతుంది? మేడం ఇది వచ్చేసి షీట్ మెటల్ కార్ ఫ్రేమ్. కార్ ఫ్రేమ్, అవును. ఓకే. దీని మీద క్యాబిన్ అనేది వస్తుంది. మన 6 ప్యాసెంజర్, 2 ప్యాసెంజర్, 3 ప్యాసెంజర్ ఉంటుంది కదా మేడం. దాన్ని బట్టి దీన్ని సైజెస్ బట్టి మన కస్టమర్ అయితే ఏదైతే అడుగుతాడో దాని సైజుని బట్టి మనం డిజైన్ చేసి ఇస్తాం. అంటే మనకి బయట కనిపించే బేసిక్ బాడీ అంటారా దీన్ని, దాన్ని కార్ ఫ్రేమ్ అంటారా? మన క్యాబిన్ దీనిపైన కూర్చుంటుంది. అచ్చా, క్యాబిన్ కూర్చుంటుంది అంటే బేస్మెంట్ వస్తుంది. ఓకే, సో బేస్ ఆఫ్ ద లిఫ్ట్ ఇస్ కాల్డ్ as కార్ ఫ్రేమ్ అన్నమాట. దీని మీద క్యాబిన్ ని బిల్డ్ చేస్తారు. గాట్ ఇట్ సార్, ఓకే. దీంట్లోనే టైప్స్ ఉంటాయి మేడం. డైరెక్ట్ ఓపెన్, ట్విస్ట్ ఓపెన్. కస్టమర్ అక్కడ ఉన్న స్పేస్ని బట్టి వేరువేరుగా విధానం చేస్తాం. సో బేసికల్ గా ఈ కార్ ఫ్రేమ్స్ లో చాలా రకాలు ఉంటాయి అన్నారు కదా, ఇందాక మనం చూసింది ఒకటి. వాట్ ఇస్ దిస్ అంటే? ఇది కొంచెం ఎలాబొరేటెడ్ గా ఉంది. ఇది ఎల్ టైప్ కార్ ఫ్రేమ్ అంటారు మేడం. హైడ్రాలిక్. మామూలుగా ఇళ్ళలో డూప్లెక్స్ హోమ్స్ ఉంటాయి కదా, G+1, 2 అనే తక్కువ స్పేస్లలో వచ్చా హైడ్రాలిక్ సిస్టమ్. అచ్చా అచ్చా అచ్చా. సో హైడ్రాలిక్ లిఫ్ట్ అంటే అది మనము ఇంటీరియర్ గా వాడతామా, దాని హైడ్రాలిక్ లిఫ్ట్ అంటాం. అవునండి, సిలిండర్ తోటి మూవ్మెంట్ అవుతుంది, ఈజీగా స్మూత్ రైడింగ్ ఉంటుంది. దాంట్లోనే ఎల్ టైప్ మనకి ఎంఆర్ఎల్ మేడం. ఇది ఎంఆర్ఎల్ మిషన్ రూమ్ లెస్ మేడం. పైన మనకు రూమ్ లేకుండా కూడా మనం లిఫ్ట్ చేసుకోవడానికి ఇన్నర్లోనే వచ్చేస్తుంది మేడం. దాని టైప్ అనమాట. ఇన్నర్లో పుల్లి వస్తుంది, దీంట్లో వెయిట్ కౌంటర్ వెయిట్స్ వస్తుంది. దీని మీద క్యాబిన్ వచ్చేసి ఫిట్ అవుతుంది మేడం. సో ఇన్ని బేస్మెంట్స్ మీద లిఫ్ట్ క్యాబిన్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు మనం లిఫ్ట్ క్యాబిన్ దగ్గరికి వెళ్తున్నాం. రండి. సో బేస్మెంట్స్ చూసామండి, ఇప్పుడు క్యాబిన్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాము. సో క్యాబిన్స్ లో కూడా రకాలు ఉంటాయమ్మా. ఏదైతే ఇంత కార్ ఫ్రేమ్ చూసామో ఆ ఫ్రేమ్ అనేది ఏంటంటే కనుక మనకి క్యాబిన్ ఆ ఫ్రేమ్ పైన కూర్చోబెట్టడం జరుగుతుంది. సపోర్ట్ అనమాట ఫ్రేమ్ అనేది. సో ఈ క్యాబిన్స్ అనేది మనకి SS లో ఉంటాయి, MS లో ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. SS అంటే స్టెయిన్లెస్ స్టీల్, MS అంటే మైల్డ్ స్టీల్. మైల్డ్ స్టీల్ లో ఉంటుంది, SS లో ఉంటుంది. మైల్డ్ స్టీల్ లో కూడా మన దగ్గర పౌడర్ కోటెడ్ ఉంటుంది. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనము ఇవ్వడం జరుగుతుంది. సో SS లో కూడా మనకి గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లాక్ హెయిర్ లైన్ కలర్స్ లో మ్యాట్ ఫినిష్ లో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో కస్టమర్ చాయిస్ ఏంటో దానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేస్తారు ఈ క్యాబిన్ స్పేస్ ని. మిర్రర్ ఫినిష్ లో ఉంటుంది, మ్యాట్ ఫినిష్ లో ఉంటుంది. రైట్. సో కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మన క్యాబిన్స్ గానీ డిజైనర్ క్యాబిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ఓకే. సో ఇంటీరియర్ పార్ట్ తో పాటు మనకి మ్యాచింగ్ అవ్వాలి. సో ఆ విధంగా కూడా మనం క్యాబిన్స్ చేయడం జరుగుతుంది. MS అండ్ SS లో రెండిట్లో మనం ఇస్తాము. క్యాబిన్స్ లో మనకి గోల్డ్ ఫినిష్ లో ఉంది చూడండి. మనం చూసారు కదా SS లో గోల్డ్ ఫినిష్ లో. ఇది వీటిలో కూడా గోల్డ్ లో కూడా సెన్సర్ హ్యాండిల్స్ ఇస్తున్నాము. డిజైనర్ షీట్స్ తో పాటు వస్తాయి. డిజైనర్ క్యాబిన్స్ అని చెప్పాను మీకు. ఇట్లా మిర్రర్ ఫినిష్ లో వస్తుంది మనకి. సెన్సర్ హ్యాండిల్స్ ఇస్తాము. కస్టమర్ రిక్వైర్మెంట్ బయోమెట్రిక్ అంటే బయోమెట్రిక్ ఇస్తాము, పాస్పోర్ట్ సిస్టమ్ ఇస్తాము. కావాల్సిన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం క్యాబిన్స్ ఇట్లా డిజైన్ చేస్తాం. సో ఇట్లా రెంటెడ్ అపార్ట్మెంట్స్ లో అట్లా వేసుకున్నాం అనుకోండి, లేదా గ్రూప్ హౌసెస్ లాంటి దాంట్లో వేసుకుంటే మేబీ రెంట్కి ఇచ్చే వాళ్ళన్నింటిలోకి నార్మల్ నంబర్ సిస్టమ్. అక్కడ ఓనర్స్ ఏమైనా పైన ఉన్నారంటే వాళ్ళకి ఐరిస్ ఫింగర్ ప్రింట్ పెట్టేస్తే పర్ఫెక్ట్ అంటే. అండ్ మీకు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాబిన్స్ చూపిస్తాను. గ్లాస్ క్యాబిన్స్, కొంతమంది గ్లాస్ లిఫ్ట్స్ అడుగుతూ ఉంటారు. హైడ్రాలిక్ కి టోటల్ గా గ్లాస్ కవరింగ్ చేస్తాం మనం. నెక్స్ట్ మన గ్లాస్ క్యాబిన్స్ చూడండి. మొత్తము కొన్ని గ్లాస్ లిఫ్ట్స్ ఉంటాయి. మీరు గమనించుంటే కనుక మొత్తం స్ట్రక్చర్ అంతా గ్లాస్ తో కవరింగ్ చేస్తాము. హైడ్రాలిక్ లిఫ్ట్స్ వచ్చేసి మనకి MRL అయినా కూడా, ట్రాక్షన్ అయినా కూడా కస్టమర్కి డూప్లెక్సెస్ లో వాటిలో మొత్తం గ్లాస్ తో లుక్ కోసం అని చెప్పేసి కావాలంటారు. వాళ్ళకి మనం ఈ గ్లాస్ క్యాబిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్యాబిన్ లో కూడా మనకి 3 sides గ్లాస్ ఇచ్చాం. కొంతమందికి ఏంటంటే కనుక నాకు ఒక సైడ్ గ్లాస్ వద్దు, 2 sides కావాలి. క్యాప్సూల్ లిఫ్ట్ లో ఇట్లా కనిపిస్తూ ఉంటుంది మనకి షాపింగ్ మాల్స్ లో కానీ ఎక్కడైనా చూస్తూ ఉంటారు. సో ఇది గ్లాస్ లిఫ్ట్ అనేది. ఇది SS లో. దీంట్లో కూడా మనం పౌడర్ కోట్ వేసుకోవచ్చు. దీంట్లో కూడా MS వాడచ్చు.
ఇంకా నాకు కూడా వచ్చేసింది మీ టర్మినాలజీ. ఇది ఎస్ఎస్ మ్యాట్ ఫినిష్ క్యాబిన్. ఓకే. బ్యాక్ సైడ్ మిర్రర్ ఫినిష్ ఇచ్చాము. సీలింగ్ ఇలా వస్తుంది. సీలింగ్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి మన దగ్గర. దాని తగ్గట్టు మనం సీలింగ్ డిజైన్ చూస్ చేసుకోవాలి. సో బేసికల్ గా మనము వీ హ్యావ్ టు హ్యావ్ దట్ టేస్ట్, కానీ ఏదన్నా సరే కస్టమైజ్ చేసేస్తారు మీరు. ఓకే. ఎంఎస్ పౌడర్ కోటెడ్ క్యాబిన్స్. ఇవి ఎంఎస్ క్యాబిన్స్ మనకు షీట్ డిజైన్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ లిఫ్ట్స్ ఉంటాయి వాళ్ళకి మనం ఈ షీట్స్ అనేది అంటించిస్తాం అనమాట. వాళ్ళకి ఆల్రెడీ కలర్ ఫేడ్ అయిపోయి ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక సో మనం ఇట్లా షీట్స్ అనేది అంటించడం. ఆల్రెడీ వాడుకలో ఉన్న లిఫ్ట్స్ ని కాస్త లుక్ చేంజ్ చేయాలి అని అంటే జస్ట్ ఇట్లా షీట్స్ అటాచ్ చేసిస్తారు. నైస్ నైస్. సో అప్పుడు మనకి కొత్త లిఫ్ట్ ఫీల్ వస్తుంది, బడ్జెట్ ఫ్రెండ్లీగా అయిపోతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అయిపోతుంది. సో ఈ డోర్స్, ఈ పార్ట్స్ వచ్చేసరికి డోర్స్ మనకి ఆటో డోర్స్. ఇవన్నీ ఆటోమేటిక్ లో బిగ్ విజన్ పౌడర్ కోటెడ్ డోర్స్. ఇవి ఎస్ఎస్ డోర్స్, ఇవి గోల్డ్, ఇవి రోజ్ గోల్డ్, మొత్తం బిగ్ విజన్ గ్లాస్ డోర్స్. ఈ గోల్డ్ రోజ్ గోల్డ్ ఇట్లాగా అంటే మనం పట్టుకొని ఎక్కినా లేకపోతే ముద్రలు పడినా అవన్నీ మెయింటెనెన్స్ ఫ్రీగానే ఉంటాయా అండి? మెయింటెనెన్స్ ఫ్రీ అండి. మిర్రర్ ఫినిష్ లో కొద్దిగా మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, మ్యాట్ ఫినిష్ లో మనకు తక్కువ కనిపిస్తూ ఉంటుంది. బట్ అదర్వైజ్ ఇది మెయింటెనెన్స్ లుక్ కోసం తీసుకుంటా ఉంటారు అందరూ. ఓకే. ఎస్ఎస్ కాబట్టి మంచి లుక్ ఉంటుంది. ఓకే. ఇది గోల్డ్ ప్లెయిన్ డోర్స్ వస్తుంది. ఇది ఎస్ఎస్ లో సిల్వర్ లో బిగ్ విజన్ డోర్స్. ఇవి మ్యాట్ ఫినిష్. మీరు ఇప్పుడు దాకా మీరు చూసింది ఏంటంటే కనుక మిర్రర్ ఫినిష్, ఇది మ్యాట్ ఫినిష్. ఇది బ్లాక్ కలర్, బ్లాక్ ఫినిష్ లో వస్తుంది. బ్లాక్ అయితే బెస్ట్ ఏమో అసలు. బ్లాక్ లో కూడా చాలా మంది ఇష్టపడతా ఉంటారు, బ్లాక్ లో కూడా తీసుకుంటా ఉంటారు. క్యాబిన్ తో పాటు ఎవ్రీథింగ్ బ్లాక్ బ్లాక్ హాయిగా ఉంటుందేమో. ప్లెయిన్ డోర్స్ లో కూడా ఇట్లా తీసుకుంటాం. ఓకే. పౌడర్ కోటెడ్ ఇది. నెక్స్ట్ ఇది వుడెన్ ఫినిష్. ఓ టోటల్ కి వుడ్ అనుకుంటారు కానీ మొత్తం వుడెన్ ఫినిష్ లో వస్తుంది. టెక్స్చర్ కూడా డిఫరెంట్ ఉంటుంది చూడండి. అసలు లిఫ్ట్ లో వుడెన్ లిఫ్ట్స్ చూసిన గుర్తు కూడా రావట్లేదు. మనం చేస్తాం లోపల వుడెన్ ఫినిష్ కూడా మనం చేసాం. అచ్చా 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 నైస్. కానీ సెమీ ఆటోమేటిక్ డోర్స్, ఎస్ఎస్ డోర్స్. మీరు ఇందాక అడిగారు కదా సెమీ ఆటోమేటిక్ డోర్స్, స్వింగ్ డోర్స్ అని అంటారు. లోపల గేట్ వస్తుంది, మనకి బయట డోర్స్ వస్తాయి. బిగ్ విజన్ డోర్స్, స్మాల్ విజన్ డోర్స్, హాఫ్ విజన్ డోర్స్. వీటిలో కూడా హ్యాండిల్స్ డిఫరెంట్ నేమ్స్ అన్నమాట. హ్యాండిల్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది. దానికి కూడా మనం గోద్రేజ్ లాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లిఫ్ట్ కూడా లాక్ మనకి హ్యాండిల్ కూడా డోర్ కూడా గోద్రేజ్ లాక్ ఇస్తాం అన్నమాట. వాళ్ళు లాక్ చేసేసుకోవచ్చు లిఫ్ట్ అని. గాట్ ఇట్. సో అవుట్ సైడ్ డోర్ వస్తుంది, లోపల క్యాబిన్ గేట్ వస్తుంది, బయట లాక్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో అటు పక్క సెక్యూరిటీ, ఇంకొక పక్క లుక్, ఇంకొక పక్క కన్వీనియన్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. పర్ఫెక్ట్.